పాతరలో రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణ కథ. రాయలవారి ఆజ్ఞానుసారం కోట బయట నిలువు లోతు గొయ్యి తీసి రామకృష్ణుణ్ణి ఆ గోతులోకి దించారు ఇద్దరు భటులు. ఒకడు కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా, తమరి చమత్కారాలు, చిలిపి చేష్టల వల్ల ప్రభువుల వారితో పాటు మేము కూడా ఎంతో సంతోషించేవాళ్ళం. అనేకసార్లు మీరిచ్చిన బహుమానాలు కూడా అందుకున్నాం. మీరు రాజద్రోహం చేశారని మేమే కాదు, ప్రభువుల వారు కూడా నమ్మటం లేదు. కానీ సాక్ష్యం తమకి వ్యతిరేకంగా ఉంది. రాజాజ్ఞను అనుసరించి తమని పాత్ర వేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి అన్నాడు బాధపడుతూ. రామకృష్ణుడు నిర్లిప్తంగా నవ్వి, బాబు, విధి బలీయమైనప్పుడు న్యాయం మరుగున పడుతుంది. జగన్మాత ఆశీస్సులతో నేనింత వాణ్ణయ్యాను. ఇప్పుడు ఆ తల్లి ఈ నాటకం ఎందుకు ఆడిస్తుందో ఆమెకే తెలియాలి. మనం నిమిత్తమాత్రులం. దైవం మీద భారం వేసి మీ విధి మీరు నిర్వర్తించండి అని చెప్పాడు నిబ్రంగా. భటులు కన్నీళ్లు తుడుచుకుంటూ తట్టలతో మట్టి ఎత్తి గోతులో పోసి గోతిని నింపారు. రామకృష్ణుడి శిరస్సు తప్ప దేహం యావత్తు పాత్రలో కూరుకుపోయింది. భటులు మరోసారి నమస్కరించి, అయ్యా, ఏనుగును తీసుకొస్తాం, తమరు దైవపార్థన చేసుకోండి అని చెప్పి కోటవైపు వెళ్ళిపోయారు. రామకృష్ణుడు విరక్తిగా నవ్వుకున్నాడు. కొద్దిసేపటి క్రితం దాకా రాయలవారి అభిమానాన్ని చూరుకున్నాడు. క్షణాల్లో పరిస్థితి తారుమారై చెయ్యని నేరానికి నిందితుడై మరణశిక్ష అనుభవించబోతున్నాడు. అది అవమానకరమైన రీతిలో తన వంశానికి, తన తల్లిదండ్రులకి, తనని ఎంతగానో ఆదరించిన అప్పాజీ వారికి మాయను మచ్చ తీసుకొచ్చాడు. ఇలాంటి దుస్థితిలో పడటానికి తనేం పాపం చేశాడు? ఎవరికి ద్రోహం చేశాడు? మనస, వాచ, కర్మణ రాయలవారి క్షేమాన్ని కాంక్షించిన తనకి ఇలాంటి పరాభవం ఎందుకు జరిగింది? తనని ఆదరించి వికటకవిని చేసి కటాక్షించిన జగన్మాత ఎందుకు తనని ఇలా చిన్నచూపు చూసింది? అమ్మా జగన్మాత, నేను నిరపరాధినని నీకు తెలుసు. అనేక శతాబ్దాల తరువాత దక్షిణాపథంలో ఏర్పడిన ఆంధ్ర సామ్రాజ్యాన్ని సేవిస్తున్న నన్ను దేశద్రోహి అన్న అపవాదుతో జీవితం చాలించమంటావా తల్లి? నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే మార్గమే లేదా తల్లి అని లోపలే వాపోయాడు రామకృష్ణుడు. సరిగ్గా అదే సమయంలో, అరే సిద్ధాంతిజీ, మీ సహాయానికి మా బహుమని సుల్తాన్లు నజరానా పంపారు, లేలో అని వినిపించింది సమీపంలోంచి తగ్గు స్వరంతో. ఆ మాటలు విని ఉలిక్కపడ్డాడు రామకృష్ణుడు. ఎవరు వాళ్ళు? ఏమిటా సాయం? అతి ప్రయాస మీద పాత్రలో కూరుకుపోయిన తలని ఓరగా పక్కకి తిప్పి చూశాడు రామకృష్ణుడు. ఆ చీకట్లో అక్కడికి కాస్తంత దూరంలో ఓ చెట్టు ప్రక్కన ముగ్గురు వ్యక్తులు లీలగా కనిపించారు. వాళ్లలో ఒకడు చిన్నగా నవ్వి, కనకరాజు పోతే పోయాడు. మా వాళ్ళని ఎంతనో పట్టించిన ఆ లింగం కథమైపోతున్నాడు. ఇహ మిగిలింది రాయలు. రాయల్ని కథం చేసే పథకం మా దగ్గరుంది. మీరు కాస్త సహకారం చేస్తే అని నవ్వి, ముహూర్తం పెట్టండి, ముగించేస్తాం అన్నాడు. రామకృష్ణుడికి గుండాగినంత పని అయ్యింది. రాయలవాణ్ణి హతమార్చడానికి ముహూర్తం పెడుతున్నారా? ఏమిటి ఘోరం? దీన్ని అరికట్టేవాళ్లే లేరా అనుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.